ప్రియదర్శి కోర్ట్ మూవీ రివ్యూ భయ్య. దీనికి ప్రొడ్యూసర్ వచ్చి నాని గారంట. అయితే నాని గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక విషయం అయితే చెప్పారు. ఈ మూవీ కనుక బాగాలేకపోతే నా హిట్ మూవీ చూడకండి అన్న ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అయితే ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటి, ఎలా ఉంది, సాంగ్స్ ఎలా బీజియం ఉంది, అసలు ఈ మూవీలో ఏ యాక్టర్స్ బాగా యాక్టింగ్ చేశారు అనేది అనమాట పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, హైలైట్ యాక్టింగ్ చేసిన యాక్టర్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియదర్శి గారు, ఈయన మాత్రం ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అలాగే సాయి కుమార్ గారి క్యారెక్టర్ అనమాట ఫస్ట్ హాఫ్లో మనకి అంత ఎక్కిదు, కానీ సెకండ్ హాఫ్లో అనమాట ఒక సీన్ అయితే ఉంటుంది భయ్య. ఆ సీన్ కాడ క్లాప్స్ కొడతాం, ఆ రకంగా అయితే ఉంది. అలాగే దీంట్లో విలన్ వచ్చి అంటే విలన్ రోల్లో చూపించారు మనని శివాజీ గారు. అంటే బిగ్ బాస్లో రీసెంట్గా ఆయన అయితే వచ్చారు. ఇంతకుముందు సినిమాలు తీశారంట, ఆ సినిమాలు నాకు అంత ఐడియా లేదు. ఆయన అయితే సినిమాలు అయితే తీశారు. అయితే ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఈ మూవీలో కొద్దిగా మూర్ఖత్వంగా, అంటే దేనికైనా సరే స్టడీగా ఉంటారు, కంట్రోల్ చేయాలని చూస్తారు. ఆ రకంగా అతని క్యారెక్టర్ అయితే ఉంటుంది. అయితే భయ్య ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటి అనేది అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇద్దరు కిడ్స్ అయితే ఉంటారు భయ్య, అంటే వాళ్ళైతే ప్రేమించుకుంటారు చిన్న వయసులోనే. అయితే ఆ అబ్బాయిని అనమాట అరెస్ట్ చేస్తారు. ఆ అరెస్ట్ చేసిన దాన్ని అనమాట ఎలా బయటకు తీసుకొస్తారు అనేది అనమాట ఉంటుంది. ఈ మూవీ చూస్తున్న కొద్ది అనమాట వేరే లెవెల్లో ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది భయ్య. నాకు ఒకటి అనిపించింది భయ్య, ఏంటంటే ఈ మూవీలో చాలా విషయాలు అయితే చూపించారు. ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని రూల్స్ అయితే ఉంటాయి భయ్య. అంటే లా అనుకోండి, లాన్ అనమాట చాలామంది మిస్యూస్ అయితే చేస్తారు, అంటే తప్పుగా వాడతారు. ఆ రకంగా వాడేవాళ్ళు ఈ మూవీని అయితే చూడాలి. ఎందుకంటే ఈ మిస్యూస్ చేసిన దాన్ని అనమాట వీళ్ళు ఎలా కరెక్ట్ చేస్తారు అనేది కూడా ఈ మూవీలో అయితే చూపించారు. వేరే లెవెల్ అయితే ఉంది భయ్య. సింపుల్గా ఉన్నా సరే చాలా బాగా నచ్చుతుంది. అన్ని రకాల ఆడియన్స్కి అయితే ఈ మూవీ అయితే నచ్చుతుంది. ఆ రకంగా అయితే ఉంది. నాకైతే ఈ మూవీ డైరెక్టర్ తెలియదు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ భయ్య అసలు ఏం తాగి కొట్టాడా అనిపించింది భయ్య. అతని సాంగ్స్ కూడా సింపుల్గా ఉన్నాయి, ఎక్కించేలా అయితే ఉన్నాయి. నాకైతే చాలామంది రీసెంట్గా అనమాట మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు, వాళ్ళు ఏదైతే కొడతారు అంటే బెటర్, కానీ ఈ కాలానికి తగ్గ కొడతారులే, కానీ ఈ రకంగా ఎక్కించేలా కొట్టరు అని నాకైతే అనిపించింది. బీజియం కూడా భయ్య సెకండ్ హాఫే నాకు చాలా బాగా నచ్చింది. అయితే భయ్య ఈ మూవీ స్టోరీ అంటే ఈ షూటింగ్ చేసిన ప్లేసెస్ అనమాట మనకి వైజాగ్ అని అనిపిస్తుంది భయ్య. వైజాగ్లో బీచ్ దగ్గర తీస్తున్నట్టు నాకైతే అనిపించింది. వేరే లెవెల్ అయితే ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అయితే నాకు ఒకటి అనిపించింది భయ్య, ఇలాంటి కైండ్ ఆఫ్ ఉన్న స్టోరీలు చాలా వచ్చాయి, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్గా వచ్చింది. ఆడియన్స్ అందరికీ అనమాట నచ్చుతుంది. చదువుకుంటున్న పిల్లలకి, అదే కాకుండా ఇప్పుడు జాబ్లో ఉన్న విఐపీస్కి, అలాగే లాయర్స్కి, జడ్జ్కి, అలాగే పోలీసులకి, అన్ని రకాల ఆడియన్స్కి అనమాట ఈ మూవీ పక్కాగా నచ్చుతుంది. ఆ రకంగా ఈ మూవీని తీశారు, ఆ రకంగా ప్రజెంట్ చేశారు. కాకపోతే భయ్య కొన్ని చోట్ల మాత్రం నాకు ఒకటి అనిపించింది, ఏంటంటే కొద్దిగా లో ఉంది క్వాలిటీ అనమాట. ఈ క్వాలిటీ బడ్జెట్ ప్రకారం అలా తీసారా, లేకపోతే తీయడమే ఈ రకంగా లో క్వాలిటీలో ఉంటే అందరూ కొద్దిగా కనెక్ట్ అవుతారు అని తీసారా అని నాకైతే అర్థం కాలేదు. కానీ భయ్య మూవీ మాత్రం అదిరింది. నేనైతే పెయిడ్ ప్రీమియర్స్లో అయితే చూశాను. నేనైతే దీన్ని చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, నాని గారు ప్రొడ్యూసింగ్ చేశారు అంటే ఆ మూవీలో స్టోరీ ఉంది కాబట్టే ప్రొడ్యూసింగ్ చేశారు. అందుకనమాట ఆయన అంత పర్ఫెక్ట్గా చెప్పారు. ఏంటంటే ఈ మూవీ మీకు నచ్చకపోతే హిట్ చూడకండి అని అనమాట ఆ రకం చేశారు. దీంట్లో భయ్య ప్రియదర్శి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నాకు దీంట్లో ముగ్గురు యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే ప్రియదర్శి గారి క్యారెక్టర్, శివాజీ క్యారెక్టర్, ఆ పిల్లోడి క్యారెక్టర్, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్ నాకైతే తెగ నచ్చింది. ఇక ఈ మూవీ మీరు పెయిడ్ ప్రీమియర్స్లో మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి.